హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో జెంకిన్స్ ఇన్స్టలేషన్ ఎలా చేయాలి అన్నది చూద్దాము. దీనికోసం నేను ఒక సపరేట్ డాక్యుమెంట్ క్రియేట్ చేశాను. లెట్స్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఇది వచ్చేసి నా గిట్హబ్ అకౌంట్. ఇందులో వచ్చేసి మనకు డెవాప్స్ అనే రిపాజిటరీ ఉంది. లెట్స్ గో ఇన్సైడ్. ఇక్కడ మనకు జెంకిన్స్ అనే ఒక ఫోల్డర్ ఉంది. ఇందులో నేను వచ్చేసి అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశాను కాబట్టి లెట్స్ గో ఇన్. ఇక్కడ వచ్చేసి మనకు జెంకిన్స్ ఇన్స్టలేషన్ డాక్యుమెంట్ ఉంది. ఓకే, సో ఇక్కడ డీటెయిల్డ్ ప్రొసీజర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. జెంకిన్స్ సెటప్ చేసేదానికి ప్రీ రిక్విజిట్స్ వచ్చేసి ఫస్ట్ ఒక EC2 ఇన్స్టాన్స్ కావాలి విత్ ఇంటర్నెట్ యాక్సెస్. ఎందుకంటే మనము బ్రౌజర్ త్రూ యాక్సెస్ చేస్తాము. నెక్స్ట్ సెక్యూరిటీ గ్రూప్లో పోర్ట్ నెంబర్ 8080 ఓపెన్ చేయాలి. అప్పుడు మాత్రమే మనం బ్రౌజర్ త్రూ యాక్సెస్ చేసుకోగలము. నెక్స్ట్ జెంకిన్స్ ఇన్స్టలేషన్ కోసం జావా 11 అనేది ఇన్స్టాల్ చేయాలి. సో కంప్లీట్ ప్రొసీజర్ వచ్చేసి ఇక్కడ నేను అప్లోడ్ చేశాను. బట్ యూజువల్గా ఇట్స్ బెటర్ టు ఫాలో జెంకిన్స్ అఫీషియల్ డాక్యుమెంటేషన్. ఓకే, మనం జెంకిన్స్ డౌన్లోడ్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ వచ్చేసి జెంకిన్స్ డౌన్లోడ్ అండ్ డిప్లాయ్మెంట్, ఈ లింక్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ వచ్చేసి మనకు డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి, స్టేబుల్ LTE. బట్ మనం ఆపరేటింగ్ సిస్టమ్ని చూజ్ చేసుకోవాలి. ఈ కేసులో వచ్చేసి నేను CentOS, ఫెడోరా, రెడ్ హ్యాట్ లైనెక్స్ని చూజ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం వచ్చేసి AWSలో ఇన్స్టాల్ చేయబోతున్నాము. అండ్ AWSలో వచ్చేసి అమెజాన్ లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని నేను తీసుకుంటున్నాను. సో ఇక్కడ ప్రొసీజర్ చూసినట్లయితే ఇది వచ్చేసి మనము రిపాజిటరీని యాడ్ చేసేదానికి వన్స్ రిపాజిటరీ యాడ్ అయిన తర్వాత EPEL రిలీజ్ అనే ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేయాలి. ఇందులో మనకు జెంకిన్స్ ఉంటుంది. సో జెంకిన్స్ ఇన్స్టాల్ చేసే ముందు జావా 11ని ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. మనం OpenJDK వర్షన్ యూజ్ చేస్తున్నాం. ఆన్ టాప్ ఆఫ్ దట్ వన్ జెంకిన్స్. ఓకే, దిస్ ఈజ్ ద ప్రొసీజర్. సో సేమ్ స్టెప్స్ నేను వచ్చేసి నా డాక్యుమెంటేషన్లో అప్లోడ్ చేశాను. ఇక్కడికి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి సేమ్ స్టెప్స్. బట్ మనం వచ్చేసి అమెజాన్ లైనెక్స్లో ఇన్స్టాల్ చేస్తున్నాం కాబట్టి EPEL ప్యాకేజెస్ని యాడ్ చేసేదానికి ఇది ప్రొసీజర్. ఆ తర్వాత జావా ఇన్స్టలేషన్ అండ్ ఇది వచ్చేసి రెడ్ హ్యాట్ ఆర్ CentOS. నేను సేమ్ స్టెప్స్ ఇక్కడ పెట్టాను. లైక్ జెంకిన్స్ డాక్యుమెంటేషన్లో ఏమున్నాయో అవే స్టెప్స్. అండ్ ఇఫ్ వి స్క్రోల్ డౌన్, హౌ టు స్టార్ట్ జెంకిన్స్. ఎప్పుడైతే మనం జెంకిన్స్ ఇన్స్టాల్ చేస్తామో ఇది ఒక సర్వీస్ లాగా ఇన్స్టాల్ అవుతుంది. కాబట్టి మనము సర్వీస్ కమాండ్ యూజ్ చేసుకుని జెంకిన్స్ను స్టార్ట్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం మనం జెంకిన్స్ని బూట్ టైం స్టార్ట్ చేసేదానికి chk config అనే కమాండ్ని యూజ్ చేస్తాము. రిమైనింగ్ ప్రొసీజర్ అనేది ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత కన్సోల్లోనే చూద్దాము. సో జెంకిన్స్ సర్వర్ని సెటప్ చేసేదానికి నేను ఒక క్లౌడ్ సిస్టమ్ని తీసుకుంటున్నాను. మనం ఈ కోర్స్లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ని వాడతాము. అమెజాన్ వెబ్ సర్వర్స్లో EC2 అనే ఒక సర్వీస్ ఉంది. సో ఈ EC2 సర్వీస్లో మనము క్లౌడ్ సర్వర్స్ను ప్రొవిజన్ చేయొచ్చు. సో దాని గురించి లాంచ్ ఇన్స్టాన్స్ అండ్ ఫస్ట్ వచ్చేసి చూజ్ అమెజాన్ మిషన్ AMI, నథింగ్ బట్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి అన్నది. ఇక్కడ వచ్చేసి మనము అమెజాన్ లైనెక్స్ 2 AMI వాడుతూ ఉన్నాము. అండ్ ఇది వచ్చేసి ఫ్రీ టైర్ ఎలిజిబుల్. అండ్ ఆల్సో రిమెంబర్ దట్ సమ్ ఆఫ్ ద కేసెస్ మనం యూజ్ చేసే సర్వీసెస్ వచ్చేసి చార్జబుల్ ఉంటాయి. కాబట్టి ప్లీజ్ రెఫర్ టు ద రెస్పెక్టివ్ డాక్యుమెంట్ వెన్ ఎవర్ యు ఆర్ యూజింగ్ ఎనీ సర్వీస్. అండ్ నేను హైలీ రికమెండ్ చేసేది ఏంటి అంటే ఒకసారి ప్రాక్టీస్ చేసిన తర్వాత ప్లీజ్ గో అండ్ రిమూవ్ ద రిసోర్సెస్ ఇఫ్ యు ఆర్ నాట్ యూజింగ్ ఎనీమోర్. ఓకే, బట్ ఎనీవే ఆపరేటింగ్ సిస్టమ్స్ వచ్చేసి మనకు అమెజాన్ లైనెక్స్ 2 AMI, ఓకే, మ్యాక్ OS, రెడ్ హ్యాట్, సుసి లినక్స్, ఉబుంటు, మైక్రోసాఫ్ట్ విండోస్, లైక్ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. ఓకే, మనం వచ్చేసి ఫ్రీ టైర్ ఎలిజిబుల్లో జెంకిన్స్ ఇన్స్టలేషన్ అనేది చేయొచ్చు కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ ద ఫ్రీ టైర్ ఎలిజిబుల్. నెక్స్ట్ వచ్చేసి చూజ్ ఇన్స్టాన్స్ టైప్. ఇక్కడ వచ్చేసి సైజ్ ఆఫ్ ద ఇన్స్టాన్స్, నథింగ్ బట్ ఎన్ని CPUs కావాలి, ఎంత మెమరీ కావాలన్నది చూజ్ చేసుకోవచ్చు. ఐఎమ్ గోయింగ్ విత్ ద T2 స్మాల్. ఎందుకు అంటే మనం యూజ్ చేసే ఈ ప్రాజెక్టులలో కొంచెం రీసోర్సెస్ ఎక్కువ కావాల్సి ఉంటుంది మన జెంకిన్స్ సర్వర్కి. అందుకు T2 స్మాల్ యూజ్ చేస్తున్నా. ఇన్ కేస్ మీరు స్మాల్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తూ ఉన్నట్లయితే T2 మైక్రో అనేది సఫిషియంట్. అండ్ ఇది వచ్చేసి ఫ్రీ టైర్ ఎలిజిబుల్. అండ్ నేను ఏ సిస్టమ్ అయితే లాంచ్ చేస్తున్నానో ఇది వచ్చేసి చార్జబుల్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి కాన్ఫిగర్ ఇన్స్టాన్స్ డీటెయిల్స్, ఇది ఇలాగే ఉంచుతాం. నెక్స్ట్ యాడ్ స్టోరేజ్ కూడా 8GB అనేది సఫిషియంట్ ఫర్ నౌ, లెట్ ఇట్ బి. అండ్ యాడ్ ట్యాగ్స్, నేను వచ్చేసి ట్యాగ్స్ యాడ్ చేస్తున్నాను. నేమ్ జెంకిన్స్ సర్వర్. ఓకే, ఇది వచ్చేసి జెంకిన్స్ సర్వర్. కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్, మనం డిస్కస్ చేసుకున్నట్లు సెక్యూరిటీ గ్రూప్లో మనం పోర్ట్ నెంబర్ 8080 అనేది ఎనేబుల్ చేయాలి. సో దానికోసం నేను ఒక న్యూ సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేస్తున్నా. సో జెంకిన్స్
సో ఇక్కడ నేమ్ వచ్చేసి జెంకిన్స్ సెక్యూరిటీ గ్రూప్ అండ్ డిస్క్రిప్షన్ ఆల్సో జెంకిన్స్ సెక్యూరిటీ గ్రూప్ అని ఇచ్చాను. ఇప్పుడు వచ్చేసి ఓన్లీ పోర్ట్ నెంబర్ 22 అనేది ఓపెన్ అయింది. ఇది వచ్చేసి ఇంటర్నెట్, నథింగ్ బట్ ఫ్రమ్ ఎనీవేర్ వీ కెన్ కనెక్ట్. ఇంకో రూల్ని యాడ్ చేస్తున్నాను, అది వచ్చేసి కస్టమ్ రూల్. ఎందుకంటే మనకు వచ్చేసి పోర్ట్ నెంబర్ 8080 ఓపెన్ చేయాలి కాబట్టి ఇక్కడ పోర్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి ఇంటర్నెట్ యాక్సెస్. రివ్యూ అండ్ లాంచ్. సో మనం లాంచ్ చేసేటప్పుడు మనం ఒక కీ పేర్ని చూజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో మనం వచ్చేసి ఎగ్జిస్టింగ్ కీ పేర్ని అయినా చూజ్ చేసుకోవచ్చు, లేదు అంటే కొత్త దాన్ని అయినా క్రియేట్ చేయొచ్చు. నేను వచ్చేసి కొత్త కీ పేర్ని క్రియేట్ చేస్తూ ఉన్నాను. సో త్రూ అవుట్ దిస్ కోర్స్ వీఆర్ గోయింగ్ టు యూజ్ దట్. క్రియేట్ న్యూ కీ పేర్. ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ద జెంకిన్స్ యాజ్ ఏ నేమ్. సో నేమ్ వచ్చేసి నేను జెంకిన్స్ అని ఇచ్చాను ఈ కీ పేర్కి. డౌన్లోడ్ ద కీ పేర్ అండ్ లాంచ్ ఇట్. ఓకే, వ్యూ ఇన్స్టాన్స్. సో మన EC2 ఇన్స్టాన్స్ అనేది రన్నింగ్ స్టేజ్లో ఉండాలి. విల్ వెయిట్ ఫర్ ఎ వైల్, ఇట్ విల్ కమ్ టు రన్నింగ్ స్టేట్. ఓకే, మన ఇన్స్టాన్స్ వచ్చేసి రన్నింగ్ స్టేజ్లోకి వచ్చేసింది. సో లెట్స్ సెలెక్ట్ ఇట్ అండ్ కాపీ ద పబ్లిక్ IP అడ్రస్. సో త్రూ ద పబ్లిక్ IP అడ్రస్ వీఆర్ కనెక్టింగ్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనము ఈ సర్వర్ని కనెక్ట్ అయ్యేదానికి మొబైల్ ఎక్స్టర్మ్ అనే ఒక టూల్ని వాడతాము. ఇక్కడ వచ్చేసి సెషన్స్ SSH. ఇక్కడ వచ్చేసి మనము రిమోట్ హోస్ట్ IP అడ్రస్ని ప్రొవైడ్ చేయాలి. అండ్ అడ్వాన్స్డ్ SSH సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మనకు ఆప్షన్ ఉంటుంది లోడ్ అవర్ కీ పేర్ అన్నట్టు. సో యూజ్ ప్రైవేట్ కీ. మన ప్రైవేట్ కీ వచ్చేసి జెంకిన్స్ కీ కదా, జస్ట్ నౌ ఐ హ్యావ్ డౌన్లోడెడ్. సో జెంకిన్స్ కీ అని సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ యూజర్ నేమ్ వచ్చేసి EC2-user. దిస్ ఈస్ ద డిఫాల్ట్ యూజర్ నేమ్. సో లెట్స్ సే ఓకే టు కనెక్ట్ టు దిస్ సిస్టమ్. ఓకే, సర్వర్ వచ్చేసి అప్ అయింది. లెట్ మీ ఇంక్రీజ్ ద ఫాంట్ సైజ్. అండ్ మనం వచ్చేసి ఇన్స్టలేషన్ చేస్తున్నాం కాబట్టి లెట్స్ బికమ్ ఏ రూట్. సో sudo su- అనేది రూట్గా కన్వర్ట్ అయ్యేదానికి కమాండ్. అండ్ లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. ఇప్పుడు వచ్చేసి నౌ లెట్స్ గో బ్యాక్ టు అవర్ డాక్యుమెంటేషన్. సో ఇక్కడ వచ్చేసి మనకు ప్రొసీజర్ అంతా ఉంది కదా. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మనము కీస్ని యాడ్ చేయాలి. ఐ మీన్ టు సే రిపాజిటరీ నేమ్ అండ్ కీస్. I am copying these two commands. ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనము EPEL ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేయాలి. సో అవి వచ్చేసి అమెజాన్ లినక్స్ ఎక్స్ట్రాస్లో ఉంటాయి. ఐ విల్ షో యూ. అమెజాన్ లినక్స్ ఎక్స్ట్రాస్. ఓకే, ఇఫ్ యూ డిస్ప్లే ఇక్కడ వచ్చేసి మనకు EPEL ప్యాకేజెస్ దొరుకుతాయి. యూ కెన్ సీ హియర్ 24. సో దానికి వచ్చేసి అమెజాన్ లినక్స్ ఎక్స్ట్రాస్ ఇన్స్టాల్ EPEL. ఓకే, ఎస్. ఆల్రైట్, మనం EPEL ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేసాము. ఇప్పుడు వచ్చేసి సిమిలర్ వే మనము జావాని కూడా ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో జావా వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా 33. సో దిస్ ఈస్ ద జావా. అండ్ ఇది వచ్చేసి ఓపెన్ జేడీకే జావా 11 ఇన్స్టాల్ చేస్తున్నాము. బిఫోర్ ఇన్స్టాలింగ్ జావా మనము జావా వర్షన్ని చూసినట్లయితే జావా -version. ఓకే, యూ కెన్ సి జావా అనేది ఇన్స్టాల్ అయ్యి లేదనమాట. సో లెట్స్ గో అండ్ ఇన్స్టాల్ జావా 11. జావా 11 అనేది ఇన్స్టాల్ అయింది. నౌ లెట్స్ చెక్ ద జావా వర్షన్. యూ కెన్ సీ హియర్ జావా 11. సో జావా 11 అనేది జెంకిన్స్ యొక్క లేటెస్ట్ రిక్వైర్మెంట్. ఇన్ కేస్ మనం వచ్చేసి జెంకిన్స్ ఇన్స్టలేషన్ ఆన్ లినక్స్ అని సెర్చ్ చేసినట్లయితే ఇక్కడ వచ్చేసి మనకు లినక్స్ జెంకిన్స్, ఇక్కడ రిక్వైర్మెంట్స్ అండ్ స్టెప్స్ ఉన్నాయి ఎలా ఇన్స్టాల్ చేయాలి అన్నది. ఇందులో వచ్చేసి లినక్స్ వచ్చేసి ఈ డిస్ట్రిబ్యూషన్స్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ప్రీ రిక్విజిట్స్లో చూడండి 256 MB ర్యామ్ కావాలి, బట్ వీ హ్యావ్ 2 GB ఆఫ్ ర్యామ్. అండ్ ఇంకా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ చూడండి సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్. అమాంగ్ దిస్ జావా రిక్వైర్మెంట్స్ ఇఫ్ ఐ ఓపెన్ జావా 8 కానీ జావా 11 కానీ. ఓకే, సో ఐ వుడ్ రికమెండ్ యూ దట్ జావా 11 అనేది ఇన్స్టాల్ చేయండి. నెక్స్ట్ థింగ్ మనం వచ్చేసి జెంకిన్స్ని ఇన్స్టాల్ చేయాలి. సో ఫర్ దట్ ఇన్స్టాల్ జెంకిన్స్. ఓకే, ఎస్. ఓకే, ఇక్కడ చూసినట్లయితే దెర్ ఈజ్ ఎ వార్నింగ్ దట్ ఈజ్ డిమానైజ్డ్ ప్యాకేజ్ ఈజ్ నాట్ ఇన్స్టాల్డ్. మనం వచ్చేసి ఎస్ అని ఇవ్వాలి, ఇది కూడా ఇన్స్టాల్ చేయాలి కాబట్టి. ఓకే, సో ఇది ఇన్స్టాల్ చేసినట్లయితే జెంకిన్స్ వచ్చేసి డిమాన్ లాగా వర్క్ అవుతుంది. దెన్ ఓన్లీ వీ కెన్ స్టార్ట్ విత్ సర్వీస్ ఆప్షన్. సో సర్వీస్ జెంకిన్స్
స్టేటస్. సో కరెంట్లీ వచ్చేసి ఇన్యాక్టివ్ అండ్ డెడ్ స్టేట్లో ఉంది. లెట్స్ స్టార్ట్ ఇట్. సర్వీస్ జెంకిన్స్ స్టార్ట్ అండ్ అగైన్ చెక్ ఫర్ ద స్టేటస్. నౌ ఇట్ ఈస్ రన్నింగ్. ఓకే, వన్ లాస్ట్ థింగ్ వచ్చేసి మనము ఈ జెంకిన్స్ సర్వీస్ని బూట్ టైంలో స్టార్ట్ అయ్యేలాగా యాడ్ చేయాలి. సో కమాండ్ వచ్చేసి chk config jenkins on. ఓకే, ఈ కమాండ్ ఏం చేస్తుంది అంటే మన జెంకిన్స్ సర్వీస్ని బూట్ టైంలో స్టార్ట్ అయ్యేలాగా చేస్తుంది. నౌ లెట్స్ ట్రై టు యాక్సెస్ జెంకిన్స్ ఫ్రమ్ అవర్ బ్రౌజర్. సో ఇది వచ్చేసి ఐపీ అడ్రస్ కదా, అండ్ లెట్స్ గో. అండ్ జెంకిన్స్ వచ్చేసి పోర్ట్ నెంబర్ 8080లో రన్ అవుతుంది కాబట్టి వీ షుడ్ యూజ్ ద పోర్ట్ నెంబర్ 8080. ఆల్ రైట్, ఇక్కడ వచ్చేసి వీ నీడ్ ఏ పాస్వర్డ్ టు లాగిన్ అండ్ పాస్వర్డ్ ఇక్కడ నుంచి రిట్రీవ్ చేసుకోవచ్చు. అది ఎలా అన్నది వీ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ దేర్.